ఇక దమ్మ ఎట్లా అక్కడ కూర్చోవలసిన కోసం మీడియా గ్యాలరీ సార్. అలాగే వాటర్ తాగి డస్ట్బిన్ లో ఉంచండి, లేదా మీ జోబులో పెట్టుకోండి. డస్ట్బిన్స్ లో వేసేద్దాం, ఎందుకంటే మనం పైకి ఎత్తను, ముందు పైకి ఎత్తము. అలా అలా చెప్పి చాలు. ఆయన పేరు ఎత్తనాడు, పేరు ఎత్తనాడు. చెప్పండి, నేను తీసుకెళ్ళిపోతా. మేడం గారు, మేడం గారు, ఎంపీ గారు నెత్తి మీద ఉందండి. ఓకే, వెనక్కి ఇదిగో, వెనక్కి ఉంది. ఓకేనా? బాలాజీ ముందు వెళ్ళిపోయి ఎంత తీయదండి. ఎవరో ఇక్కడి నుంచి తీసుకువెళ్ళవచ్చు. ఆ టీం లీడర్ ఒకసారి కూర్చోబెట్టాల్సిన కోచ్. శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులకి హృదయపూర్వకమైన నాడు ఈ కార్యక్రమం సేవా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమం ఇవాళే కాదు నిరంతరం చేసినటువంటి ఈ మినరల్ వాటర్ ప్లాంట్ బీజేపీ నాయకురాలు శ్రీమతి పురంధరేశ్వరి గారు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు, శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రీ శ్రీనివాస్ గారు, అలాగే విష్ణుకుమార్ రాజు గారు, అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనే యొక్క విశాఖ శ్రీరానగర్ కానీ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన యొక్క ఎస్వీఎస్ సేవా సమితిని నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీతో కలిసి ఈ సేవా కార్యక్రమం చేపట్టడం చాలా ముదావహం. ఇవాళ విశాఖపట్నం చాలా పెద్ద ఎత్తున నష్టపోయింది. ఆ నష్టపోయిన దాన్ని తిరిగి మళ్ళా నేను ఇవాళ విశాఖపట్నానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను నిర్ణయించుకున్నాను మొత్తం మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ముఖ్యంగా విశాఖపట్నం పట్టణంలో ప్రజలు బాగా అన్ని విధాలు నష్టపోయి ఉన్నారు. కొందరికి ఇళ్లు దెబ్బతిన్నాయి, కొందరికి వాళ్ళ ఉపకరాలు పనిముట్లు దెబ్బతిన్నాయి, కొంతమందికి వాళ్ళ వ్యవసాయం దెబ్బతింది, కొంతమందికి వాళ్ళ వ్యాపారం దెబ్బతింది, కొంతమందికి ఉద్యోగం చేసే ఫ్యాక్టరీలు యజమానులకే కాకుండా ఉద్యోగస్తులు కూడా ఇబ్బంది కలిగించే, కార్మికులకు ఇబ్బంది కలిగించే ఫ్యాక్టరీలు దెబ్బతిని ఉన్నాయి.
అలాగే రైల్వే, విమానాశ్రయం, పోర్టు, స్టీల్ ప్లాంటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు దెబ్బతిన్నాయి. కాబట్టి ఈసారి మామూలుగా నేను పండక్కి మా సొంత ఊరికి వెళ్ళి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా దీపావళి జరుపుకుంటూ ఉంటాం. కానీ ఈ పర్యాయం ప్రజలకు వచ్చిన కష్టాలను చూసిన తర్వాత ఊరికి వెళ్ళి ఆనందోత్సవాలతో దీపావళి జరుపుకోవడం కాకుండా విశాఖపట్నానికి వచ్చి ఇక్కడ ఉండేట నగర వాసులతో కలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నేను దీపావళి పండుగకి ఊరికి వెళ్లకుండా మన ఊరికి వచ్చాను. దానికి కారణం అంటే నేను ఉన్నందువల్ల ఏదో అవి ఒరిగిపోతుందని కాదు, ఒక సంఘీభావం తెలపడానికి. అలాగే మొన్న నేను ప్రధానమంత్రి గారితో వచ్చాను. వచ్చినప్పుడు నగరం అంతా కలివిడిగా తిరిగి వెళ్ళాం, కానీ పైపైన చూసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఉండడం వలన ఇవాళ విజయనగరం కూడా వెళ్ళొస్తాను. వచ్చిన తర్వాత రేపు కూడా ఇక్కడ ఉండి ఎల్లుండి వరకు ఉండి నగరం అంతా కూడా చూసే అవకాశం ఉంటుంది, ఏం జరుగుతుందనే దానికి తెలుసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగిందని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. మీరెవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. మీకు నరేంద్ర మోడీ గారి భరోసా ఉంది, చంద్రబాబు నాయుడు గారి భరోసా ఉంది, అలాగే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు అందరి యొక్క భరోసా ఉంది. అందరూ కలిసి వీరైనంత త్వరితగతిన విశాఖపట్నాన్ని తిరిగి పూర్వస్థాయికి అంతకన్నా మెరుగైన స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ మనవి చేస్తున్నాను. ఈరోజు నేను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన 12 విభాగాలు వివిధ మంత్రిత్వ శాఖల కేంద్ర అధికారులందరినీ విశాఖపట్నం రమ్మన్నాను. నాకు తెలుసు వాళ్ళకు కూడా పండుగ ఉందని, కానీ ఇది చాలా ముఖ్యమైన పని. నేను ఉంటున్నాను కాబట్టి 11-12 విభాగాల యొక్క కేంద్ర అధికారులందరూ టాప్ లెవెల్ అఫీషియల్స్ అందరూ కూడా వస్తున్నారు. వాళ్ళతో నేను కలెక్టరేట్లో ఇప్పుడు కొద్దిసేపట్లో వాళ్ళందరితో కూర్చొని సమావేశం జరిపి ఇప్పటి వరకు వాళ్ళ విభాగానికి జరిగిన నష్టం ఏమిటి, వాళ్ళు చేపట్టిన పనులు ఏమిటి, భవిష్యత్తు ప్రణాళిక ఏమిటి, వాళ్ళ పునరుద్ధరణకు యథాస్థితి తేవడం కోసం అనే విషయాన్ని సమీక్షించాలనే ఉద్దేశంతో ఆ అధికారులందరినీ రమ్మన్నాను. వచ్చి సాయంత్రం కావాలంటే మీరు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఉత్తరాదికి చెందిన వాళ్ళు, దక్షిణాది ఇతర రాష్ట్రాల వాళ్ళందరినీ మనం ఇక్కడ ఉండిపోమని అడగలేము ఆఫీసర్లు అందరినీ. అందుకని వాళ్ళకి ముందు ప్రయారిటీ అయిన వెంటనే అక్కడికి వెళ్ళి కలెక్టరేట్ వాళ్ళతో కలిసి కూర్చొని చర్చించుకొని సాయంత్రం ముఖ్యమంత్రి గారితో కార్యక్రమంలో నేను పాల్గొంటాను. నేను రేపు కూడా ఉంటాను. అందువల్ల మిగతా విషయాలు కూడా రేపు నిదానంగా పరిశీలిస్తాం. నేను ఈ సందర్భంగా ప్రజలకు అన్నిటికన్నా ముఖ్యమైనది పరిశుభ్రమైన మంచినీరు. మిగతా కార్యక్రమాల కన్నా ముఖ్యమైనది పరిశుభ్రమైన మంచినీరు. మంచినీరు పైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. అందుకని మంచినీటి వసతి అయితే ఉందో పరిశుభ్రమైన యొక్క ఈ రివర్ ఆస్మోసిస్ లాంటి యొక్క మినరల్ వాటర్ ఆ యంత్రం ఏర్పాటు చేసి దాని ద్వారా మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఎస్వీఎస్ సేవా సమితి చేపట్టడం, దానికి స్థానిక భారతీయ జనతా పార్టీ మద్దతు ఇవ్వడం చాలా సంతోషం. ఈరోజు 10,000 లీటర్ల యొక్క దాన్ని మనం యూనిట్ని ప్రారంభించాం. కానీ బాలాజీ గారు చెప్తున్నారు దీన్ని 1,00,000 యూనిట్కి తీసుకెళ్తామని చెప్పని. ఈ 1,00,000 యూనిట్ ఇచ్చడానికి మీకు పద్ధతి ఉండాలి. ఒక గుర్తింపు కార్డు ఇవ్వమని చెప్పాను నేను బాలాజీ. గుర్తింపు కార్డు, దానికి ఒక కనీసమైన ధర చాలా తక్కువ, నామకే వాస్తు అంటారే, నామినల్ గా ఉండే ధర కూడా. అయితే ఫ్రీగా అంటే మనకు తెలుసు మన దేశంలో దాన్ని ఎలాగంటే అలా తీసుకెళ్ళిపోయి అక్కడెక్కడ పారిపోతుంది. కానీ దానికి దీనికి కాలు కడుక్కోవడానికి కూడా చాలా మంది ఉపయోగిస్తారు. నేను ఎవరిని విమర్శించి చదువుకున్నా నాకు తెలుసు. నేను ప్రజా జీవనంలో చిన్నప్పటి నుంచి పెరిగి పైకి వచ్చిన వాడిని. అందుకని ప్రజల మనస్తత్వం నాకు తెలుసు. నీళ్ల కొరత ఉంది. రెండోది దీనికి చాలా ఖర్చు అవుతుంది, లక్షల్లో ఖర్చు అవుతుంది, వేలలో కాదు. సో అలాంటి వచ్చేట దాన్ని మంచినీళ్ళను మంచినీళ్ళకే వాడుకోవాలి. నేను మా ఊళ్ళో మంచినీళ్ళు పథకం పెట్టించాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత నేను చూశాను ఆ మంచినీళ్లు గేదెలు వెళ్ళడానికి తర్వాత మిగతా పనులు కూడా వాడుతున్నారు చాలా మంది. ఏమన్నా నీళ్లు వస్తున్నాయి కదా, సొరగ పొలాలు వస్తున్నాయి, పోయి బావిలో తేవాలి. మా ఊళ్ళో బావుల్లో నుంచి చదువుకోవాలి మామూలుగా నీళ్లు. ఆ ఇబ్బంది లేకుండా ఇప్పుడు పొలాలు వేయించారు కాబట్టి నాయుడు గారు తిప్పేసుకొని ఆ నీళ్లు వాడుకుందాం అన్నిటికన్నా. తర్వాత వాళ్ళకి నిదానంగా కూర్చోబెట్టి నేను చెప్పాను జనం యొక్క ఆలోచనలో కూడా మార్పు రావాల్సి ఉంది. అలాగే సిమెంట్ రోడ్డు వేయించాం. సిమెంట్ రోడ్డు వేస్తే చాలా మంది గేదెలు తీసుకొచ్చి సిమెంట్ రోడ్డు మీద కట్టేస్తున్నారు. హాయిగా శుభ్రంగాను నేను శుభ్రం చేయడానికి. వాళ్ళందరూ కూడా చెప్పాం, నచ్చ చెప్పాం. మా అమ్మాయి వెళ్ళి అందరినీ కూర్చోబెట్టి చెప్పింది అందరికీ, అమ్మాయి సిమెంట్ రోడ్డు అందంగా ఉండాలి మన ఊరికి, దానికోసం వేసిందని. తర్వాత వాళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది. సో అందుకని నేను ముందుగానే ఇప్పుడు బాలాజీకి చెప్పాను దీనికి కనీసమైన ధర పెట్టండి. మరీ అసలు ఏమీ లేనోళ్ళు ఉంటే వాళ్ళ సంగతి వేరు. అంటే కాకుండా ఈరోజు మనం కనీసమైన ధరకి 2 లీటర్లని ఒక కుటుంబానికి రోజు 2 లీటర్లు ఖర్చు అవుతాయి మంచినీళ్ళు. దాని పరిమితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి 5 లీటర్లు కావాలన్నా లేకపోతే 10 లీటర్లు కావాలన్నా 8 లీటర్లు కావాలని గుర్తించి కార్డు ఒకటి ఇచ్చి దాని ప్రకారం ఇస్తూ ఉండండి. ఒకరోజు పని కాదు, ఒకరోజు చేయడం చాలా సులభం. సహజంగా మంత్రులు వచ్చినప్పుడు ఇట్లా ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటారు, ఆ తర్వాత మర్చిపోతుంటారు చాలా మంది. అలాంటి పరిస్థితి కాకుండా నిరంతరం ఇది జరిగేట్టుగా చూడాలి. ఆ విధంగా చేస్తాడనే నమ్మకం బాలాజీ వాళ్ళ సేవా సమితి పైన అలాగే స్థానికంగా ఉండే పార్టీ కార్యకర్తలు నాకు ఉంది.
వాళ్ళు దీంతో అలాగే పనిచేసే కార్యకర్తలు కూడా వినయంతో, మెళకువతో, శ్రద్ధతో నిరంతరం ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగేట్టుగా చూడాలని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఆరంభ స్థూలత్వం కాకుండా, ప్రారంభంలోనే కాకుండా ఇది అంతం వరకు దీన్ని కొనసాగిస్తూ ఉండాలి. దానికి చాలా నిబ్బరం కావాలి, చాలా పట్టుదల కావాలి, చాలా కమిట్మెంట్ కావాలి. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా దగ్గర మొదలు పెట్టేస్తారు, చాలా హడావుడి చేస్తారు, మంత్రులు వెళ్ళిపోయిన సంగతి ఏంటండి. నేను ప్రధానమంత్రి గారు నేను సాయంత్రం ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే సభ అయిన తర్వాత సభలో ఏమో మనం పరిశుభ్రత గురించి ఉపన్యాసాలు ఇస్తున్నాం, స్వచ్ఛ భారతం అని. సభ అయిన తర్వాత చూస్తే తాగి వదిలేసిన మంచినీళ్ళ బాటిళ్లు లేదా తిని వదిలేసిన ప్యాకెట్లు మనమే అక్కడ వదిలేస్తున్నాం. పెట్టిన కార్యక్రమం స్వచ్ఛ భారతం, చేసే పనేమో అశుభ్రమైన భారతం. అందుకని ఎవరి కాగితాన్ని వాళ్ళు తగిన ప్లేస్ లో చెత్త పుట్ట పెడితే దాంట్లో వేయాలి, లేకపోతే చేతితో పట్టుకొని ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్లి వేయాలి. అలాగే తాగేసిన మంచినీళ్ళ బాటిల్ కూడా దాన్ని సముచితమైన ప్రదేశంలో వెళ్ళాలి. ఇవన్నీ ప్రధానమంత్రి గారు చెప్తూ ఉన్నారు. ప్రధానమంత్రి గారు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనకు అలవాటు, జనజీవనంలో ఈ అలవాట్లు కొద్దిగా తగ్గాయి. మహాత్మా గాంధీ గారు చెప్పారు, క్లీన్లీనెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని. అంటే ఈ పరిశుభ్రత పరమాత్మ కన్నా గొప్పది. ఇంకో మాట చెప్పాడు, మనిషి శుభ్రంగా ఉండాలి. అందరూ స్నానం చేస్తాం దేవుడు తిరిగిపోయే ముందు. ఆయన చెప్పాడు శరీరం శుభ్రంగా ఉండాలా, మనస్సు కూడా శుభ్రంగా ఉండాలని మహాత్మా గాంధీ చెప్పాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా రాబోయే రోజుల్లో విశాఖ నగరవాసులు ఈ నగరం అందంగా ఉండాలా, పరిశుభ్రంగా ఉండాలంటే మీ అందరి యొక్క సహకారం చాలా అవసరం. చంద్రబాబు నాయుడు గారు చాలా రాత్రి బౌళ్ళు ఉండి పాపం పూర్తి సమయం అంతా ఇక్కడ కేటాయించి ఈ కష్టాల్లో మీతో ఉండడం కోసం ఆయన నిర్ణయం తీసుకోవడం చాలా సముచితమైంది. నేను హృదయపూర్వకంగా ఆయన అభినందిస్తున్నాను. అలాగే మంత్రి శ్రీనివాస్ గారు ఇక్కడే ఉన్నారు, మంత్రి నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, హరిబాబు గారు రాత్రి బోర్డు తిరుగుతున్నాడు, మీ ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతున్నారు. కానీ వాళ్ళందరూ చేసే కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ సహకారం అవసరం. దేర్ ఆపరేషన్ డిపెండ్స్ ఆన్ యువర్ కోఆపరేషన్, అదర్వైజ్ మళ్ళా అదంతా మళ్ళీ పాసిబిలిటీ వస్తుంది. అందుకని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. యువకులు, ముఖ్యంగా విశాఖపట్నంలో యువకులు, మొన్న ఒక సంఘటన జరిగింది, ఆ మాట చెప్పి ముగిస్తాను. మేము విశాఖపట్నం చూసిన తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళాను నేను, ప్రధానమంత్రి గారు ఢిల్లీ. విశాఖపట్నంలో చూడడానికి వెళ్ళినప్పుడు చాలా విస్తృతంగా తిప్పారు ఊరంతా కూడా. తిప్పితే 30-40 కిలోమీటర్లు తిరిగినట్టున్నాం. ఆ రోడ్డు పైన జనం నిలబడి ఉన్నారు రెండు పక్కన. ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు రోడ్డు పక్కన నిలబడి మాకు అది కావాలా ఇది కావాలా అరుస్తారు జనం. మామూలు అలవాటు. కొంతమంది నినాదాలు కూడా ఇస్తారు, కొంతమంది నినాదాలు ఇచ్చేదానికి వేరే వాళ్ళు ప్రోత్సహిస్తారు. గొడవ చేయండి, మంత్రి వచ్చాడు, ముఖ్యమంత్రి వచ్చాడు, ప్రధానమంత్రి వచ్చాడు, ఎమ్మెల్యే వచ్చాడు, ఇదే ఛాన్స్ అని. కానీ ఆశ్చర్యకరంగా నాకు తెలుసు విశాఖపట్నం గురించి. ఎందుకంటే నేను ఈ ఊర్లో 5 ఏళ్ల పాటు ఉన్నాను. చదువుకునేటప్పుడు 5 ఏళ్ల పాటు 3 ఏళ్ళు చదివాను. 1 సంవత్సరం విద్యార్థి ఉద్యమాల నాయకత్వం వహించా. 1.5 సంవత్సరం విశాఖపట్నం జైల్లో ఉన్నాను నేను, ఎమర్జెన్సీలో ఇందిరాగాంధీ పుణ్యం అని చెప్పాను. సో అందుకని నాకు విశాఖ నగరవాసుల గురించి బాగా తెలుసు. నాకు పెద్ద ఆశ్చర్యం కలదా. కానీ ప్రధానమంత్రిపై అయితే అబ్బురు పడిపోయాడు. ఏమనంటే వేలాది మంది ఆ పక్క ఈ పక్క రోడ్డు మీద నిలబడి, దాంట్లో ముఖ్యంగా సగం మందికి పైగా స్త్రీలు, తర్వాత ఎక్కువ మంది యువకులు, అందరు యూత్ అంతా రోడ్డు మీదకి వచ్చి ప్రధానమంత్రికి అభివాదం చేస్తున్నారు. సరే, ప్రధానమంత్రి అభివాదం నమస్కారం పెట్టడం, చేయడం కరెక్ట్. ఆ తర్వాత వెనక నేనున్నాను, నాకు నమస్కారం పెడుతున్నారు. కానీ ఆ ప్రధానమంత్రిని అబ్బురపరిచిన విషయం ఏంటంటే అంత కష్టాల్లో ఉండి కూడా నిబ్బరంగా ప్రజలు ఇలా చూపిస్తున్నారు. ఆయన అన్నాడు, ఆశ్చర్యపడే అన్నాడు, అసలు ఇలా రుణం ఎలా తీర్చుకోవాలి, ఇంత కష్టంలో ఉండి కూడా ప్రజలు ఎంత అభిమానం చూపిస్తున్నారు విశాఖ ప్రజలు. నిజంగా వీళ్ళకి మనం వీళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలో చూడండి. వెంకయ్యజీ కావాల్సిన సహకారం అంతా తప్పనిసరిగా విశాఖపట్నం మనం అందిస్తారని నాకు ప్రధానమంత్రి తిరుగు ప్రయాణంలో నాతో ఆ మాట చెప్పడం జరిగింది. సో అది నిజంగా అలాంటి ఆదర్శవంతమైన ప్రవర్తన విశాఖ ప్రజలకు. ఎందుకంటే బై నేచర్ ఇక్కడ ఉన్న ప్రజలు ఎవరున్నారో సౌమ్యులు, శాంతి కాముకులు, ఇతరులతో కలిసి సహజీవనం సాగించేవాళ్ళు, అనవసరమైన విభేదాలు పెట్టుకునే జనం కాదు విశాఖపట్నం జనం. అందుకని ఆ సంస్కృతిని, ఆ సభ్యతను, ఆ మర్యాదను మనం అదేవిధంగా భవిష్యత్తులో కూడా పాటిస్తే మీ అందరి యొక్క ఆ విధమైన సహకారం ఉంటే కేంద్రం సహాయం చేస్తుంది, రాష్ట్రం సహాయం చేస్తుంది. ఆఖరణ ఒక మాట, ఇంత పెద్ద విపత్తు జరిగినప్పుడు ప్రతి ఇంటికి తహసీల్దార్ ఉండగలడా? ప్రతి ఫ్యాక్టరీ దగ్గర అధికారి ఉండగలడా? అధికారులు ఉండే సంఖ్య ఎంత? అందువల్ల కొంత సమయం పడుతుంది ఆ లెక్కలు తీయడానికి, వివరాలు సేకరించడానికి, సహాయం సరిగా చేరేందుకు చూడడానికి. వీటికి తప్పనిసరిగా కొంత సమయం పడుతుంది. కొన్ని చిన్న చిన్న లోటుపాట్లు కూడా ఉంటాయి. కొంతమంది మన అనుభవం వచ్చింది. కొంతమంది అవకాశం చూసుకొని కూరగాయల ధరలు పెంచారు, కొంతమంది పాలు ధర పెంచారు. ఇలాంటివి జరగకుండా చూడడం కోసం ప్రభుత్వం చాలా మంది ఉన్నారు. ప్రభుత్వం అంటే మంత్రం వేస్తేనే ఆగిపోయి, చంద్రబాబు నాయుడు మంత్రం వేశాడు అనుకోండి, అందరిలో ఆటోమేటిక్ గా పాల ప్యాకెట్ వచ్చేయడం, అందరికీ వెంటనే కరెంట్ వచ్చేది. కరెంటు బాగా కావాలంటే ఆ కరెంటు స్తంభాలు ఇరిగిపోయినాయి కదా, వాటి లేపాలా?
ఆ పోయిన రైలు వేయకుండా మళ్ళీ తిరిగి వాటి వేయాలా, టెలిఫోన్ టవర్లు మళ్ళీ లేపాలా. అయినా కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన కేంద్రం నుంచి కావాల్సిన సిబ్బందిని అంతా పంపించింది, ఆర్మీ వాళ్ళని పంపించింది, నేవీ వాళ్ళని పంపించింది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మొత్తం కావాల్సిన ట్రాన్స్ఫార్మర్లని పక్క రాష్ట్రాల నుంచి వెంటనే ఇక్కడికి పంపించింది. అలాగే టెలిఫోన్ టవర్లు కావాల్సిన వాటిని ఇతర రాష్ట్రాలకు పంపించింది. ఇవన్నీ వాళ్ళ కర్తవ్యమే, వాళ్ళందరూ కూడా చేశారు. చేసేవాళ్ళు కూడా ఎవరు? మీరే. మీ దగ్గర నుంచి మీ ఇంట్లో ఆయన ఉద్యోగస్తుడు అక్కడ. మన ఇంట్లో ఉండేదాన్ని మనం సర్దుకోవాలంటే మనకు ఎంత అందరూ కూడా. అందుకని దయచేసి అందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని సహకరించి విశాఖపట్నంలో రాబోయే పునర్నిర్మాణ కార్యక్రమం అయితే ఉందో దాంట్లో అందరూ సహకరించాలని చెప్పి మేము అందరినీ కోరుతూ ఈరోజు ఉదయాన్నే నేను విశాఖపట్నం వచ్చిన సందర్భంగా మీరందరూ పంచశక్తిలో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. అందరికీ హృదయపూర్వక అభినందనలు. అలాగే ఇళ్ళు ఎవరికైతే లేచిపోయే కప్పులు వాళ్ళకి తిరిగి మళ్ళా అందరికీ రేకులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఎస్వీ సేవా సమితి తరఫున ఇక్కడ ప్రారంభిస్తున్నారు. లాంఛనంగా నేను కొందరికి ఇస్తాను. వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఇళ్ళు పోయినో వాళ్ళందరికీ మాత్రం గ్యారంటీగా ముందు వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం తరఫున కూడా ఈ తాత్కాలికంగా ఉన్న ఇళ్లను పక్కా ఇళ్లుగా మార్చేయడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని దఫాల వారీగా ఆ పని కూడా చేపట్టడం జరుగుతుంది. అందరికీ మనం చెప్తూ మీరు తరం తీసుకున్న నమస్కారం చేయండి. నాయుడు వచ్చేస్తాను బయటకు వచ్చేస్తాను. ఓకే సరే అవుతారా ఆలో బస్ అది